తిరుమల ఎంటర్ప్రైజెస్ యజమాని అన్నపరెడ్డి నాగిరెడ్డి ఆయన వద్ద పనిచేసే నాగరాజు రైతుల వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారని, మాకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్కి ప్రతిపాడు నియోజకవర్గం రైతులు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తిరుమల ఎంటర్ప్రైజెస్ పురుగుల మందుల వ్యాపారి వద్ద ప్రతి సంవత్సరం పంట పొలాలకు కావలసిన పురుగుల మందులు కొనుగోలు చేస్తూనే ఉండేవారని తెలిపారు. 2021 సంవత్సరంలో రైతులు తమ వద్ద ఉన్న డబ్బులని సుమారుగా 210 మంది అతనుకు అప్పుగా ఇచ్చి ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారని తెలిపారు. కొంతకాలం తర్వాత డబ్బులు అవసరమై నాగిరెడ్డిని డబ్బులు ఇవ్వమని అడుగుతూ ఉంటే, నేనివ్వను, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారని రైతులు చెప్తున్నారు. నాకేమైనా జరిగితే మీదే బాధ్యత అని రైతులకు నోటీసులు పంపించారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారి బారి నుండి రైతులను రక్షించమని, రైతులకు అండగా నిలవాలని ఎస్పీని కోరినట్లు తెలియజేశారు. తిరుమల ట్రేడర్స్ నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఫర్టిలైజర్ షాప్ నడుపుతూ రైతులతో సంబంధాలు పెట్టుకొని వారి యొక్క పంటను అమ్మిన తర్వాత వాళ్ళ డబ్బులు కూడా మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి, నేను వడ్డీలు ఇస్తాననేటువంటి నమ్మబలికి సుమారు 150 మంది రైతుల దగ్గర 10 గ్రామాల నుంచి డబ్బులు తీసుకొని ఎగరగొట్టడం అనేటువంటిది చేశారు. అది కూడా 2021 నుంచి స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. 2021లో మరి ఆయన ఎవరి ప్రోత్సాహంతో లేకుంటే ఎవరి మద్దతుతో అలా నడిచాడో మనకు తెలీదు. మొత్తం మీద రైతుల్ని మీరు డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదనేటువంటి ఒక ఆలోచన తెచ్చాడు. సో దాంతో రైతులు కంగారు పడడం అనేటువంటి చేశారు. 1-4 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళాడు, చూశారు. ఆయన దగ్గర ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తుల్ని భార్య పేరు మీద, గుమస్తాల పేరు మీద, బినామీల పేర్ల మీద పెట్టేసి ఇప్పుడు ఐపీ నా దగ్గర ఏం లేదనేటువంటిది అంటుంది. అలాంటిది చెల్లదు. సో ఈరోజు రైతుల పక్షాన ఆల్రెడీ ఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇచ్చాం. ఆ కంప్లైంట్ నడిచింది. ఇప్పుడు పత్తిపాడు సిఐ గారు దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేశారు. దాని వివరాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా మా రైతులందరూ కూడా మొత్తము ఎవరెవరు ఇప్పుడు కొంతమందే ఇచ్చారు, మొత్తం 150-160 దాకా రైతులు ఉన్నారు. కాబట్టి గ్రామం వారీగా ఒక్కొక్క రైతు ఎంత అప్పు ఇచ్చారు అనేటువంటి వివరాలతో సహా పూర్తి డాక్యుమెంట్స్తో మాకు ఇచ్చినట్లయితే ఎస్పీ గారు దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపేసి న్యాయం చేస్తామని చెప్పారు. తప్పకుండా దీనికి నేను ముందుండి రైతుల పక్షాన పోరాడతాను. ఎంత మేర దాదాపు వీళ్ళు మోసపోయారని చెప్పి 39 కోట్లు అంటున్నారు. మొత్తం టోటల్గా 39-40 కోట్లు ఉండొచ్చు. సో అవతల అతను చెప్పేది ఏంటంటే దీంట్లో వడ్డీలు ఉన్నాయని. వడ్డీలు ఉన్నాయా లేదా ఆయన రాసిచ్చింది కాబట్టి దాన్ని రైతులు అడుగుతున్నారు. అంటే ఒక రాజకీయ పార్టీ అంటే 2021లో జరిగింది అనేటప్పటికీ వీళ్ళలో కొంత అనుమానం ఉంది. మరి ఆయన రైతులతో ఉన్న సంబంధం దాదాపు 10-15 సంవత్సరాలుగా నడిచింది, బాగుంది. మరి 2021లోనే ఎందుకు ఆయన ఆ రకంగా ఉన్నాడంటే మరి మీరే ఆలోచించాలి. అంటే ఒక రాజకీయ పార్టీ నేతకు సంబంధించిన వ్యక్తి అనేది తెలుస్తోంది. ఇక్కడ రాజకీయ పార్టీ ఎవరైనా కావచ్చు, రైతును మోసం చేసిన అనేటువంటి విషయంలో అతను ఎవరున్నా వెనక ఎవరున్నా కూడా వదిలిపెట్టేదేం లేదు. ఎస్పీ గారికి మేము క్లియర్. రావిపాడు పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా. నా పేరు కొమ్మినేని పూర్ణచంద్రరావు. మాకు తిరుమల నాగిరెడ్డి వాళ్ళు 18 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. ఒట్లో మందులు ఆడుకుంటా తీసుకొని వాతావరణంలో అంత అనుకూలంగా ఉండి ఒక్క మాలిగా కుచ్చుటోపీ పెట్టి పరారయ్యాడు ఆయన. వాళ్ళ ఆస్తులు మొత్తం ఇస్తాము అనేది మా దగ్గర ఒప్పందమై కాగితాలు రాసినా కూడా ఏం దొరకకుండా వెళ్ళిపోయాడు. నాగరాజు, తిరుమల నాగిరెడ్డి ఇద్దరు పార్ట్నర్లు. మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు బాబా? ఎట్లా? మా ఊర్లో 25 మంది ఉన్నారు. 25 మంది నోట్లు అన్నీ గ్యాదర్ చేసి అన్నీ అప్పచెప్పాము. నాది 18 లక్షలు. ఏడి అతను మమ్మల్ని బెదిరిస్తున్నాడని కోర్టు నోటీసు పంపించాడు. ఆడికి పోతే ఇంతవరకు ఏం హాజరు కావట్లేదు. వాళ్ళు పరారీలో ఉండాలంటున్నారు. ఎస్పీ గారి దగ్గరికి మాజీ హోంమంత్రి గారు అయిన సుచరిత గారి దగ్గర కలిసి మేము ఇచ్చాము. దాని మీద ఎఫ్ఐఆర్ ఇంతవరకు కట్టలా. ఎస్పీ గారు డిఎస్పీ గారికి ఇచ్చారు, డిఎస్పీ సిఐ గారికి ఇచ్చారు, సిఐ గారు ఎస్ఐ గారికి ఇచ్చారు. దాని మీద ఎఫ్ఐఆర్ ఇంతవరకు కట్టలా. మళ్ళీ ఎమ్మెల్యే గారిని అడిగి ఎమ్మెల్యే గారి ద్వారా ఎస్పీ గారిని కలిసి 50 లక్షల రూపాయలు ఇచ్చారు. 2017 అంటే ఇవ్వాల ఇస్తానని చెబుతా ఇవ్వాల. ఇవన్నీ నోట్లు రాసి ఇచ్చాడు. ఇవన్నీ
యాభై లక్షలకి నోటు రాసి ఇచ్చాడు. అవి నోట్లు కూడా వెళ్ళిపోయింది. కొన్ని ఇస్తానని చెప్పి రూపాయి ఇలా మాట్లాడేవారికి. మీ ఊరు నుంచి ఎంతమంది ఉన్నారు? మా ఊళ్ళో ఒక 30 మంది దాకా ఉన్నారు. 30 మంది 40 మంది నాకు బాగా తెలియదు. పైనే ఉంటారు. అన్ని వర్గాల్లో ఉండాలండి. రెడ్డిలో ఉన్నారు, లేదండి, అందరూ ఉండాలి. అన్ని వర్గాలు అందరూ కలిసి ఆయన దగ్గర ఎందుకు తీసుకొచ్చారు డబ్బులు అనేది? వరం బాగా సాగుతుంది. మాకు మందులు ఇస్తున్నాడు. మనకు రూపాయి వడ్డీ అయినా మన రూపాయి మనకి ఇస్తాడని ఆయన దగ్గర దాగాం. మేము కూడా డబ్బులు వెళ్ళి ఆయనకేసి ఆయన కొట్లో 40-50 ఎకరం చేస్తాను నేను వాడుకుంటున్నాం. చివరికి మేమేమో ఆయన డబ్బులు శుభ్రంగా కట్టి వాడుకున్నాం. మా డబ్బులు ఏమి ఇవ్వలేదు, అంతే మిగిలిపోయింది. అయ్యి ఇస్తానని అంటాడు. ఇంతవరకు రూపాయి వెళ్ళి వీళ్ళమ్మ. తిమ్మలాపాలెం గ్రామం, మేఘా శ్రీనివాసరెడ్డి నా పేరు. పత్తిపాడు తిరుమల ఎంటర్ప్రైజెస్కి వాళ్ళకి డబ్బులు ఇచ్చాము. 228 మంది రైతులు, 58 కోట్లు సుమారు. వాళ్ళు 2021లో ఐపీ పెట్టారు. పెట్టి ఇప్పుడు ఆయాల కేసులు బోసులు అన్నారు, అది అన్నారు. ఎంపీ మన హోంమంత్రి గారు లెటర్ రాసి ఇచ్చినా కానీ ఎవరు పట్టుకోలేదు మమ్మల్ని. మళ్ళీ పైపెత్తు వాళ్ళు పోయింది బాగా మా మీద, మా గుండా వాళ్ళకి ప్రాణాపాయం ఉందని నోటీసులు పంపించారు మాకు. మరి ఎన్ని గ్రామాలు బాబా? ఎన్ని గ్రామాలు? సుమారు 10 నుంచి 12 గ్రామాలు ఉంటాయి. ఎంతమంది? 248 మంది. మీకెంత ఇచ్చారు? నేను 41 లక్ష చిల్లర ఇచ్చాను. దేనికోసం ఇచ్చారు 41 లక్ష? 41 లక్ష మేము మందులు కొనుక్కుంటే 26 ఏళ్ళు ఏమో పూర్తి చేశారు వాళ్ళు. మందులు కొనుక్కుంటే వేసుకుంటే తీసుకుంటే పిల్లలు చదువులు బదువులు ఉన్నాయని దాచిపెట్టుకున్నామండి. అది అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేసామండి. సిఏ సుబ్బారావు గారు. ప్రతిపాడండి, గుంటూరు జిల్లా. నా పేరు గుండ్లకొండ వెంకటేశ్వరరెడ్డి. నేను తిరుమల అథ్లెట్స్ వారు. మేము మందులు వాడుకుంటానే ఉన్నాం. మీరు వడ్డీ పూర్వకం కానీ ఏ పూర్వకం కానీ డబ్బులు ఇచ్చే పని అయినా మీరు మందులు వాడుకున్నా ఏం పర్లేదు, లేదా మాకు వడ్డీ పూర్వకంగా అయినా మేము ఇస్తామండి అని చెప్పి తిరుమల మా అనపరెడ్డి నాగిరెడ్డి గారు, పాతమల్లేపాలెం వస్తువులు వాళ్ళు, నాగరాజు అని ఆయన గుమస్తా వాళ్ళు మమ్మల్ని నమ్మించి ఈ 2 నోట్లు, ఒకటి 3.5, ఒకటి 2.5 నోట్లు చూడండి. ఈ నోట్లు మేము ఇచ్చి మేము ఇంతమటికి రూపాయి తీసుకోలేదండి. దీని మీద మమ్మల్ని చేసి ఎరువులు కొట్టువారు మమ్మల్ని మోసం చేశారండి. మేము చిన్న రైతులు కాబట్టి మీరు అందరినీ మన కలెక్టర్, మన ఎస్పీ ఆఫీస్ గారిని కానీ, మన ఎమ్మెల్యే గారిని కానీ న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. మీరెంత ఇచ్చారు బాబాయ్? మేము ఒకటి 2.5 లక్ష, ఒకటి 3.5 లక్షలు చూడండి. ఇవే నోట్లు అంటే చూడండి. నేను మా భార్య పేరు, నా పేరు, 2 నోట్లు ఒకే రోజు ఇచ్చాను. 1 రూపాయి తీసుకోవాలా నేను.